పరమేశ్వరుడి యొక్క సుపుత్రుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఈరోజు మనం వీక్షించబోతూ ఉన్నాం. కాలం చాలా విశేషమైనటువంటిది. కృత్తిక, ఆడి కృత్తిక అని పేరు దీనికి. మనకు సుబ్రహ్మణ్య షష్ఠి అని మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం తీసుకుంటాం. ఈ రోజున ఆడి మాసం. మరి ఈ కటక మాసం సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా ఉండేటువంటి ఈ కృత్తికా నక్షత్రం రోజున స్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ రోజున స్వామివారిని దర్శించిన, అభిషేకించిన, అనేక విధాలుగా స్తోత్రం చేసిన ఆ ఫలితం అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని చెప్పి స్కాంద పురాణాది పురాణాదులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి సాక్షాత్తుగా సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ పరాయణుడైనటువంటి పంచకృత్య పరాయణుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సుపుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి అలనాడు తారకాసురుడనేటువంటి రాక్షసుడిని సంహరించటానికి గాను మరి దేవతలందరూ కూడా స్తోత్రం చేయగా పరమేశ్వరుడు పార్వతీదేవినందు అత్యంత ప్రీతికరంగా ఉన్నటువంటి సందర్భంలో మరి తన యొక్క శక్తి ఆవిర్భవించగా దానిని రెల్లుగడ్డిపైన అనంతరం ఆ గంగయందు ఈ విధంగా పరిపరి విధాలుగా మారి చిట్ట చివరగా ఆ గంగయందు ఉద్భవించినటువంటి రెల్లుగడ్డి ద్వారా ఉద్భవించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలరూపాన్ని ధరించి సప్తమాతృకల యొక్క స్తన్యాన్ని సేవించి అనంతరం ఆ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి లోకోద్ధారానికి కారకుడైనటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేసినా పూజించినా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. మరి ఈ ఆడి కృత్తిక రోజున స్వామివారిని దర్శించటం మనందరి యొక్క మహద్భాగ్యం. పర్వతస్యాంతికే వాపి నద్యుద్యానాదికేథవా రాజధాన్యాదికే వాథా పుణ్యక్షేత్రే గృహేషు వా ప్రాసాదమండపాదీనాం దేశే పుణ్యతరుద్స్వధః. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నమస్తే అస్తధన్వనే బాహుభ్యాముపతే నమః శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతజానో రుద్రమృగజా యాతే రుద్రశిలాపరోరఘోరాపాతకాశినీ సజానస్తమివాసం తవజాగరిసంతాపచాకసీః యామిషం గిరిశంతహస్తే విభర్ష్యస్తవే శివాంగురుతాంగురుమాహితం శ్రీపురుషం జగతో శివే నవతసాత్వాకరిషాక్షావదామసి యథా నస్సర్వముచ్యగదలక్ష్మగుం సుమనా అసతో అభ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషతో అభేదశ్చ సర్వాంగం భజన్ సర్వాష్టజాతిధాన్యః అసోజస్తామ్రో అరుణ ఉత బభ్రః సుమంగళః ते चेमागुं रुद्रा अभितो दिक्षश्रुताः सहस्रसो वैशाखुं हेड ईमहे असौ यो वसर्पतलीलग्रीवो विलोहितः तैनं गोपादृशन्नदृशन्नदहार्यः तैनं निष्ठाभूतानि सदृष्टो मृडजातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो परं नमः प्रमुञ्चधन्वनस्वरतयोराप्तियोर्त्यां याश्च ते हस्तजपमः पराता भगवोपरा अपत्यवनस्त्वं सहस्राक्षते शुभे शशीर्यशल्यानां मुखाशुभयन्धनश्च पर्णाविशल्यो भागवागुं पिता नेशं नस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतिर्मेधस्य
ते बभूव ते धनुः तजास्मानभिनां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय ऋषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृकाविभ्यो जिघागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च जानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगुंहतीभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमश्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्तिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मेढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नम आशवे च जिराय च नमः शीघ्र्याय च शीभ्याय च नम ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्धिजाय च नमः सोऽभ्याय च प्रतिसनाय च सुरथाय च नमः शूराय च वभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च शुद्धिमते च नमस्तीक्ष्णेशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमस्रुत्याय च पथ्यामः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम ईध्र्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीजसे च
नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मजो भवे च नमः शङ्कराय च मजस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नम आतार्याय च लाद्याय च नमः सष्प्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः जिरिण्याय च प्रपथ्याय च नमः किकुंशिराय च क्षजनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ ఆడి కృత్తిక రోజున మరి ఎన్నో వందల సంవత్సరాలుగా మన ఆలయాల్లో స్వామివారిని అభిషేకించటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. శాస్త్ర ప్రకారంగా మరి శైవాగమ శాస్త్ర ప్రకారంగా అత్యంత అద్భుతమైనటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ కపిలతీర్థంలోని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు పూర్వాస్యాః పశ్చిమాస్యో వా దక్షోత్తరముఖస్తు వా పరివారామరైర్యుక్తః కథ్యంతే ప్రసంగతః. మరి ఆ స్వామివారు పూర్వాభిముఖుడు కానీ పశ్చిమాభిముఖుడు కానీ ఇతర ఏ దిక్కులైనా సరే ఉండవచ్చును అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. మరి కపిలేశ్వరంలో స్వామివారు ప్రాంగుఖంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మరి అటువంటి స్వామికి ఈ రోజున విశేషంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అథ వక్ష్యే విశేషేణ అష్టమ్యార్చనం ఉత్తమం సర్వలోకహితం పుణ్యం సర్వైశ్వర్య సుఖప్రదం. విశేషించి ఈరోజు అష్టమీ తిథి కూడా ఉన్నది. మరి ఈ అష్టమీ తిథి శైవాగమ శాస్త్రంలో అత్యంత ప్రశస్తమైనటువంటిది. సాక్షాత్తుగా పరమేశ్వరుడే బహుళ అష్టమి చాలా ప్రీతికరమైనటువంటిది అని తమ ముఖం నుండి వెలువడినటువంటి ఆగమశాస్త్రంలో పేర్కొనగా మరి అదే రోజున ఈ రోజున ఆడి కృత్తిక రావటం అష్టమి రావటం చాలా విశేషంగా ఉన్నది. ఈ కాలం చాలా అద్భుతమైనటువంటిది. మరి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ క్షేత్రంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇరువురి దేవేరులతో కూడుకున్నటువంటి వాడై అభిషేకాన్ని అందుకుంటున్నాడు. చేస్తున్నటువంటి వారు చక్కగా ఆగమశాస్త్ర పండితులు చక్కగా పవిత్రమైనటువంటి క్షీరము, గోక్షీరము, గోదధి, గోఘృతము ఇత్యాది పరిమళ ద్రవ్యముల చేత కూడా స్వామివారికి ఫలపంచామృతము చేత అభిషేకం గావిస్తూ ఉన్నారు. క్షీరము చేత అభిషేకం గావించినట్టయితే చక్కటి ఆ ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పి, అలాగే దధితో అభిషేకించినట్టయితే పుత్రపౌత్రాదులు కలుగుతారని చెప్పి, అలాగే ఆజ్యముతో అభిషేకించినట్టయితే ఆయుష్ కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా పంచామృతాలకు విశేషమైనటువంటి ఫలితాలను ఆగమశాస్త్రంలో పేర్కొనబడి ఉన్నది. మరి అటువంటి పంచామృతముల చేత అభిషేకం గావించబడేటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించి తీరవలసిందే. ఇహలోకే సుఖం ప్రాప్య సోంతే సాయుజ్యమాప్నుయాత్ తస్మాత్ సర్వప్రయత్నేన అష్టమ్యార్చనమాచరేతు. మరి ఇహలోకంలో అనంతమైనటువంటి భోగభాగ్యములు పొంది అంత్యమున ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను చేరుకోవచ్చునట. అటువంటి రోజు ఈ రోజు. మరి ఈ రోజున స్వామివారిని దర్శిస్తే చాలు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రంలో పేర్కొని ఉండగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అభిషేకాన్ని ఏకంగా మనకు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎంత అదృష్టమో మనందరిది కూడా. ఎటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానశక్తిధర స్కందో దేవసేనాపతిస్తథా సుబ్రహ్మణ్యో గజారూఢః శరకారణ సంభవః కార్తికేయః కుమారశ్చ షణ్ముఖః తారకాంతకః సేనానీ బ్రహ్మశాస్తా చ వల్లీ కళ్యాణసుందరః బాలాశ్చ క్రౌంచ భేత్తా చ శిఖివాహన ఏవ చ ఏతాని స్కందనామాని షోడశ ప్రత్యహన్నరః యః పఠేత్ సర్వపాపేభ్యః సముచ్యేత మహామునే ఏతేషాం ప్రతిరూపాణాం ధ్యానభేద ఇహోచ్యతే. 16 రకాలైనటువంటి ఆ షోడశ
భేదమైనటువంటి 16 రకాలైనటువంటి రూపాలని ఆగమశాస్త్రం పేర్కొని ఉన్నది. ఆ స్కందుడి యొక్క ఏ విధంగా శక్తిధరుడని, స్కందుడని, సేనాపతి అని, సుబ్రహ్మణ్యుడని, గజవాహనుడని, అలాగే శర విపినభవుడని, షణ్ముఖుడని, తారకారి అని, సేనాని అని, కుమారుడని, ఇలాగా బ్రహ్మశాస్త అని, వల్లీ కళ్యాణ సుందరమూర్తి అని, బాలసుబ్రహ్మణ్యుడని, క్రౌంచభేదన సుబ్రహ్మణ్యుడని, ఈ విధంగా అనేక 16 పేర్లతో పిలువబడేటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆడి కృత్తిక రోజున స్వామిని దర్శిస్తే చాలు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. చూడండి, చక్కగా ఘృతం చేత స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే అనేక రకాలైనటువంటి ఫలపంచామృతముల చేత, రసపంచామృతముల చేత, అనేక సుగంధ భరితముల చేత స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. కల్పద్రుమం ప్రణమతాం కమలారుణాభం స్కందం భుజధ్వజమనమజమేకవక్త్రం కాత్యాయనీసుతమహం కటిబద్ధభావము కౌపీన దండరధర దక్షిణ హస్తమీడే. చక్కగా శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకం. ఈ స్వామిని శరీరాణి చ మే ज्येष्ठं च आधिपत्यं च मे मन्युश्च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्वशश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शंच मे मयश्च मे प्रियंच मे न कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रंच मे श्रेयश्च मे वस्यश्च मे जजश्च मे भगच्च मे द्रविणंच मे जन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विष्पंच मे महश्च मे संविच्च मे ज्ञात्रंच मे सोश्च मे प्रसोश्च मे श्रीरंच मे लजश्च मरुतंच मे मृतंच मे यक्ष्मंच मे नाभजच्च मे जीवातश्च मे दीर्घ जुत्वंच मे न मित्रंच मे भजंच मे सुगंच मे शयनंच मे सोषा च मे सुदिनंच मे ऊर्च मे सोनृता च मे पयश्च मे रसश्च मे घृतंच मे मधु च मे शक्तिश्च मे सपेतिश्च मे कृषश्च मे वृट्टिश्च मे जैत्रंच मे औद्भिद्यंच मे रजिश्च मे राजश्च मे पुष्टंच मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भोजश्च मे पूर्णंच मे पूर्णतरंच मे क्षतिश्च मे कूयवाच्च मे अन्नंच मे कृच्च मे व्रीहजश्च मे जवाश्च मे माशाश्च मे तिराश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियंगवश्च मे नवश्च मे श्यामकाश्च मे नीवाराश्च मे अस्मा च मे मृत्तिका च मे गिरजश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे शीसंच मे त्रपुश्च मे श्यामंच मे लोहंच मे अग्निश्च मे आपश्च मे विरुधश्च मे औषधयश्च मे कृष्णपक्ष्यंच मे कृष्णपक्ष्यंच मे ग्राम्याश्च मे पशवारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तंच मे वित्तिश्च मे भूतंच मे भूतिश्च मे वसुच मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्धश्च मे एमश्च मे इतिश्च मे गतिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च मे सरस्वती च म इन्द्रश्च मे पूषा च म इन्द्रश्च मे बृहस्पतिश्च म इन्द्रश्च मे मित्रश्च म इन्द्रश्च मे वरुणश्च म इन्द्रश्च मे त्वष्टा च म इन्द्रश्च मे धाता च म इन्द्रश्च मे विष्णुश्च म इन्द्रश्च मे अन्तर्यामश्च म इन्द्रवायवश्च मे
मैत्रावरुणश्च महाश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्त्री च महाग्रेणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मरुदग्रहाश्च मे दिग्राह्याश्च मे ऐन्द्राग्नश्च मे वैश्वदेवश्च मे मरुत्वदीयाश्च मे माहेन्द्रश्च महादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्टश्च मे पात्रेवतश्च मे हार्योजनश्च मे यत्वश्च मे बर्हिश्च मे वेदिश्च मे धृष्टिजाश्च मे सृजश्च मे तमसाश्च मे क्रावाणश्च मे स्परवश्च म उपरवाश्च मे धिषवने च मे द्रोणकलशश्च मे वाजव्यानि च मे भूतभृच्च मे आधवनीयश्च मे आग्नेयध्वं च मे हविर्धानं च मे गृहाश्च मे सदश्च मे पुरोडाचाश्च मे पचताश्च मे वृतश्च मे सकाकारश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे सुमेधश्च मे पृथिवी च मे दितिश्च मे ज्योश्च मे जग्वरेरङ्गुल ज्योतिषश्च मे यज्ञेन कल्पन्ता वृक्ष मे साम च मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे तपश्च मरुतश्च मे व्रतं च मे होरात्रयोर्वृष्ट्या बृहद्रथन्तरे च मे यज्ञेन कल्पेताम् गर्भाश्च मे वत्साश्च मे त्रिविश्च मे त्रियवे च मे दित्यवाश्च मे दित्यौहि च मे पञ्चाविश्च मे पञ्चावे च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे तुर्यवाच्च मे तुर्योहि च मे पष्ठवाच्च मे पष्ठोहि च मवृक्षा च मे वशा च मरुजभश्च मे वेहच्च मे नट्वाञ्च मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां पानो यज्ञेन कल्पतां ज्ञानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे चत्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्च विदश्च कृतश्च शुभश्च मुहूर्तः च व्यक्तियच्चाञ्जनश्चान्त्यश्च भुवनश्चाधिपतिश्च इरादेवहोर्मनुर्यज्ञनेर्बृहस्पतिरुक्थमदानि जगन्सद्विष्मे देवासोक्तवाचः पृथिवीमातर्मामाहि गुंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुमक्ष्यामि मधुमदिष्यामि मधुमदेन् देवेभ्यो वाचमुद्यासगं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तु ॐ शान्तिः 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 भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागंसस्तनोभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः 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 तच्छन्यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 नमो वाचे याचोदिताय याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमो ऋजेभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः पराधुर्माहमृषीन् मन्त्रकृतो मन्त्रपदीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगा शिवामदस्ताञ्जष्टा
अस्मान् देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवीश आमिदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहम् प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहाजिष्टम् मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्ष्यामि मधुमदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासकमजस्रोषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु इडाजीवात्वशिवास्त्वमध्वास्त्वमन्तो भूजास्म मा वास्तोश्चिस्मभूजाद्योत्पान्द्वेष्टियञ्च भयन् विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयात् मम प्रतिष्ठः स भूयाद्योत्पान्द्वेष्टियञ्च भयन् विष्मः आवातवाहि भेषजं विवातवाहि च द्रवः पदं विश्वभेषजो देवानां दोदयीयसे द्वाविमो वादौ वातासिन्धोरापरावतः श्रीरुद्राचमकाभ्यां च श्रीरुद्राचमकाभ्यां च पुरुषसूक्तेन मन्त्रवितु अयं कुमार मातेति ऋचा चैव विशेषतः श्रीरुद्राचमकाभ्यां च पुरुषसूक्तेन मन्त्रवितु अयं कुमारमातेति ऋचा चैव विशेषतः स्कन्दसूक्तेन गायत्र्या सेनान्यं पञ्चशान्तिना मालामन्त्रेण मतिमान् मूलब्रह्मषडङ्गकैः स्नानान्ते चार्चनान्ते च नैवेद्यं स्याद्विकालके। ఈ విధంగా కుమారతంత్రమనందు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరిగేటప్పుడు రుద్ర నమక చమకములు, పురుష సూక్తము, అయం కుమార, అర్చాచైవ అనేటువంటి మంత్రములు, స్కంద గాయత్రీ మంత్రముల చేత, పంచశాంతి మంత్రముల చేత అభిషేకం గావించమని స్కాందపుర కుమారతంత్రంలో చెప్పబడి ఉన్నది. మరి ఆ విధంగా చక్కగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో విరాజిల్లుతున్నటువంటి ఈ కపిలతీర్థ క్షేత్రమందు సుబ్రహ్మణ్య ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కగా వేదోక్తంగా అభిషేకం గావించబడుతూ ఉన్నది. మరి ఆ అభిషేకం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి యొక్క ఇరువైపులా ఉండేటువంటి ఆ వల్లీ దేవసేనలు చక్కగా అలరారుతూ ఉన్నారు. పీతాముత్పలధారిణీం స్మితముఖీం దివ్యాంబరాలంకృతాం వామేలంబకరాం మహేంద్రతనయాం మందారమాలోజ్వలాం దేవైరర్చిత పాదుకాం శశిముఖీం స్కందస్య వామే స్థితాం నానా దివ్య విభూషణాం ద్వినయనాం దేవీ త్రిభంగీం భజే. చక్కగా ఆ దేవసేన ఆ అమ్మవారు త్రిభంగి అయి స్వామివారి పక్కన ఉండి ఎంతో ఆనందంగా అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నది. అర్చక స్వాములు ఆ మాతృభావన చేత అమ్మవారికి చక్కగా తన ఆ స్వామివారిపై ఇరువైపులా ఉండేటువంటి దేవేరులకి ఇరువురికి కూడా చక్కటి సుగంధభరితమైనటువంటి జాలకలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం ఇత్యాది సుగంధ ద్రవ్యముల చేత కూడుకొని ఉన్నటువంటి ఆ గంగాజలముల చేత స్వామివారికి అమ్మవారి ఇరువురికి కూడా అభిషేకాన్ని గావించారు. అలాగే మరి ఆ కళ్యాణ సుందరమూర్తి పక్కన ఉండేటువంటి ఆ వల్లీ అమ్మవారు ద్వంద్వేక్షమాలాం అభయమపి ధృతం కుండికాం శ్రోణిబద్ధం సవ్యే వామే నిషన్నః శృవధృతి విధినా హూయమానేన యుక్తం సర్వాలంకారయుక్తం జలకలశధృతా విష్ణునాచారుణాభం వల్లీ కళ్యాణమూర్తిం సకల సురగుణగణైః స్తూయమానం ప్రవక్ష్యే. చక్కగా ఆ అమ్మవారు స్వామివారి పక్కన ఉండి ఆ ద్వంద్వముల యందు కూడా చక్కగా కుండిక శ్రోణిబద్ధమై అలాగే అనేకమైనటువంటి ఆయుధములు ధరించినటువంటిదై సర్వాలంకార భూషితురాలై చక్కగా విరాజిల్లుతూ ఉన్నది. చూడండి, ఆ పరమేశ్వరుడికి ఏ విధంగా అయితే
అణిమాని అష్టసిద్ధులన్నీ కూడా ఆ విభూతి యందు ఉంటాయో ఆ విభూతి చేత పరమేశ్వరుడు అభిషేకిస్తే ఎంతగా సంతోషిస్తాడో మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా చక్కగా ఈ అభిషేక ద్రవ్యములలో విభూతి కూడా ఒకటి. విభూతిర్భూతిరైశ్వర్యామణిమాదికమష్టధా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టభూతజః. మరి ఆ విభూతి పరమేశ్వరుడి యొక్క త్రయంబకం అనేటువంటి మంత్రము చేత ధరించబోయేటువంటి ఆ విభూతిని చక్కగా స్వామివారికి అభిషేకిస్తూ ఉన్నారు. ఆ అభిషేకం వలన ఇంకా అపమృత్యువు అనేటువంటిది మన దరి చేరదు అని చెప్పబడుతూ ఉన్నది. పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది ఆ విభూతి. శరీరం నుండి నఖశిఖ పర్యంతము కూడా రోమములు ఉంటాయి. ప్రతి రోమము కూడా లింగస్వరూపమే. ఆ విభూతి రోమమున ధరించబడి ఆ శరీరమంతా కూడా శివమయమవుతుంది అని చెప్పబడింది. మరి ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా గోమయం నుండి సేకరించినటువంటి ఆ విభూతి యందు పవిత్రమైనటువంటి సుగంధ ద్రవ్యములను కలిపి ఆ ద్రవ్యము చేత స్వామివారికి అభిషేకించారు. అలాగే మరి సుగంధభరితమైనటువంటి హరిద్రాచూర్ణం చేత దేవేరులిరువురికి కూడా అభిషేకం గావించబడింది. మరి అట్టి ఆ దివ్య మంగళ విగ్రహ రూపములని మనం దర్శిస్తే చాలు సర్వ సౌభాగ్యములు కూడా కలుగుతాయి. అట్టి ఆ స్కందుడికి చక్కగా నీరాజనాన్ని అందిస్తున్నారు అర్చక స్వాములు. అక్కడ యోగాసనం, పద్మాసనం, విమలాసనం ఇత్యాది పంచ ఆసనముల యందు కూర్చుండబెట్టినటువంటి వారై అనగా వేంచేపజేసినటువంటి వారై అనంతరం స్వామివారికి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధన, అవకుంఠన, దిగ్బంధన, పాద్య, ఆచమన, అర్ఘ్య, పుష్పదానాంతై దశభి సంస్కారై అని ఆగమశాస్త్రం చెప్పబడింది. ఈ విధంగా దశ సంస్కారములు గావించబడి అలాగే దక్షిణావర్త శంఖము అత్యంత విశేషమైనటువంటిది. శంఖ జలము చేత అభిషేకించినట్టయితే విశేష ఫలితం పొందుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మరి ఆ విధంగా అనేక సుగంధ భరితములని మరి కలశముల చేతే కాదు శంఖముల చేత కూడా స్వామివారికి అభిషేకిస్తూ ఉన్నారు. ఏకమూర్తి ఏకబేర ప్రతిష్టాప్య భవేద్యథా బహుబేరే ప్రతిష్టాప్య షడ్వా ద్వాదశమూర్తజః. మరి మూలబేరమునకే కాదు ఉత్సవమూర్తి, స్నపనమూర్తి, బలిమూర్తి ఈ విధంగా అనేక మూర్తులైనటువంటి పంచమూర్తులు కూడా కలవని ఆగమశాస్త్రంలో ఉన్నది. మరి ఆ విధంగా స్నపనమూర్తి అయినటువంటి ఆ స్కందుడికి చక్కగా స్నపనాన్ని గావిస్తూ ఉన్నారు. అలాగే ఆ స్వామివారికి పంచావరణలు 5 ఆవరణలో 8 మంది దేవతల్ని కూడా ఆవాహన చేసి వారందరినీ కూడా ఏకరూపం గావించి చక్కగా దండభంగి, ముండభంగి, వక్త్రభంగి, కళాభంగి అనేటువంటి అనేక న్యాసములు గావించి ఆ స్వామివారికి అనేక పూజలు గావించి అనంతరం అభిషేకాన్ని గావిస్తూ ఉన్నారు. పంచామృతం, రసపంచామృతం, ఫల పంచామృతం అని 2 రకాలు. ఆ విధమైనటువంటి 2 రకాలైనటువంటి ద్రవ్యాల చేత కూడా స్వామివారిని అభిషేకిస్తూ ఉన్నారు. ఆ విధంగా అభిషేకించేటువంటి సందర్భంలో స్వామివారి యొక్క దివ్య తేజస్సు ఎంత శక్తివంతమైనదో. శక్తిం ఘంటాం ధ్వజ సరసిజం కుక్కుటం పాశదండం టంకం బాడం వరద భయం కార్ముకం చోద్వహంతం ఏతం సౌమ్యం ద్విదశనయనం దేవనం దేవసంఘైరుపాస్యం సద్భిః పూజ్యం శరవణభవం షణ్ముఖం భావయామి. అలనాడు దేవతలందరి చేత కూడా స్తుతింపబడినటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి సామాన్యుడు కాదు, మరి అందరి యొక్క బాధలని కూడా తీర్చినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడికే జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు. మరి అటువంటి శక్తి సంపన్నుడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏకాననం ద్వినయనం వరకుక్కుటంచ వామధ్వజే నిశిత శక్త్యభయధ్వజంచ బిభ్రాణమీశ్వరసుతం తపనాజుతాభం త్వం నమామి గజవాహనమిష్టసిద్ధ్యై. స్వామివారు ఒక్కొక్కసారి గజవాహనాన్ని కూడా అధిష్ఠించి ఉంటాడట.
చక్కగా మనం ఎప్పుడూ చూసినా కూడా మయూర వాహనాధిష్ఠుడై కనిపిస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి స్వామివారికి గజవాహనం అంటే కూడా చాలా ఇష్టమట. మరి అటువంటి ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆడి కృత్తిక రోజున చక్కగా కనుల నిండా స్వామివారి యొక్క అభిషేకాన్ని చూసి తరిస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఎంతటి భాగ్యవంతులమో. మయూరం శ్యామవర్ణంచ కలాపై పరివారితం నృత్యం తం తీక్ష్ణతుండంచ భావయేత్ గుహవాహనం. పృథివీ శుభమంతరిక్షం జౌర్ణో దేవ్యభాజన్నోస్తు శివాదిశ ప్రదిశముద్దిశో నాపో విశ్వతః పరిపాలనః శాంతి నిఘష్వైరసమాజితైః కాలైర్హరిత్వమాపర్ణైః ఇంద్రాజాహి సహస్రజత అగ్నిర్విభ్రాష్టివసనః వాయుష్వేతసుగద్రుగः సంవత్సరో విశోవర్ణైః విద్యాస్తే విచరాస్తవ సుబ్రహ్మణ్యోం 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 తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ మిత్రోऽసి వరుణోऽసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య జ్యోతిరసి స్యోనామాసీత సుషదామాసీత మాత్వాహికంసీత్ మామాహికంసీత్ యశసాదధతవ్రతో వరుణః పశ్చాస్తా సామ్రాజ్యాయ సత్రతః దేవస్య పాశవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన వేదసే బ్రహ్మవర్చసా జాభిషించామి దేవస్య పాశవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాత్యాయాభిషించామి దేవస్య పాశవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రజేన శ్రియశసే బలాయాభిషించామి గమనం బృహస్పతిమింద్రం దానాయ జోదయ వాజం విత్తగం సరస్వతే గౌరవితారం చ వాజినం సోమగౌ రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాయ విష్ణుగం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య పాశవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం సరస్వత్యై వాచో జంతుర్యంత్రేణాగ్నేన సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతే సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించంత గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించంత్రైష్ఠుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంత జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించంత్వానుష్ఠుభేన ఛందసా బృహస్పతిస్తోపరిష్టాదభిషించంత పాంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః శుక్రేశవే దేవాయ స్వధాన్యే అషాఢాయ సామానాయ వీభిషే విఘ్నాయుధాయ భరతాశనౌతన భారత్రేభిర్భ్రచంద్రమేభిः సురగంధిమా అసీయభేషజేభిः యస్మద్వేషో విధరం వ్యగుంహః ధీరానుష్ఠాతవిస్వాదిశోచీः అర్హం విభర్షిమానస్తోకే ఆతే పితర్మరుతాగం సున్నమేతో ఆనసూర్యస్య సందృశో విజోధాః అభినో వీరో అర్వరిత్సమేత
रुद्रायेमहि रुद्रप्रजाभिः एवावदेव नहृदेशेन पुंसि आवनश्रोर्नो रुद्रेह बोधि बृहत्वदेव विदथे सुवीराः हरिणो रुद्रस्य हेतुस्तुः श्रुतम् मेढस्तमारहं विभर्षे त्वमग्ने रुद्र आवो राजामि विश्वभेदोऽयं शिवाभिवर्षणः एते सहस्रमयुतं वाशा मृत्योमर्त्याय हन्तमे यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थनिसरुद्रो मा विशान्तकः एनान्नेनाद्याय स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय रुद्राय नमः कालाय नमः कलविकरणाय सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतयेऽम्बिकापतय उमापतये पशुपतये नमो नमः जातवेदसे सुनवाम सोमवराधीयतोर्दहाधिवेदः सनः पर्षदति दुर्गानि विश्वानामेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले दुष्टाम् दुर्गां देवीगं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारजानं च अस्मां स्वस्तिभिरति दुर्गानि विश्वा कोष्ठपृथ्वी बहुलान उर्वी भवतो कायतन स्वानिनो दुर्गः जातवेदस्मिन् भण्डनावातुरिताति परिषे अद्भुतराजि भगवतामानमग्रमणिजगोहस्तात् सनः परषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात् कल्याणं दधतं कटाक्षलभतः भक्ताय हत्वा रिपुन् कल्याणाचलकार्मुकस्य तनुजं कारुण्यापथोनिधिं कल्याणाकृतिमव्यजं गिरिसुता प्रेमास्पदं पावनं कल्याणाय भजेनुजं गणपतेः श्रीदेवसेनापतिम् ఆ షడాననుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చక్కగా అనేక ద్రవ్యముల చేత అభిషేకం గావించిన పిమ్మట అంతిమముగా విశేషమైనటువంటి కలశము ఇంతసేపు కూడా వేద మంత్రముల చేత అభిమంత్రింపబడినటువంటి ఆ కలశ జలము చేత స్వామివారు ఇప్పుడు అభిషేకించబడుతూ ఉన్నారు. అభిషేకింపజేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు అర్చక స్వామి. ఏకవక్త్రం చతుర్బాహం కమండల్ వక్షధారిణం కటిబద్ధాభయయుతం అథవా వరదాభయం సర్వలక్షణ సంయుక్తం సర్వాభరణభూషితం శక్త్యైక ఆయుతం వాపి శక్తిద్వయయుతం తు వా नमतः प्राचीनं प्रोक्षते यत्सञ्चितवाच्येन प्रोक्षते तेन भूतस्तेन मेभ्यः अप्रोक्षितः हरिः ओम्. निहृष्वैरसमायुतैः कालैर्हरित्वापन्नैः इन्द्राजाहि सहस्रयुगो अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेतुर्गभ्रगः संवत्सरो विधुवर्णैः नित्यास्तव सुब्रह्मण्योगो सुब्रह्मण्योगो सुब्रह्मण्यो